డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 1961వ సంవత్సరం నాటి సినిమా సీతారామ కళ్యాణం గురించి వీడియో చేస్తున్నాను. ఇది 1961లో విడుదలైనటువంటి ఒక పౌరాణిక చిత్రం. ఎన్ఏటి పిక్చర్స్ పతాకంపై ఎన్ త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, బి సరోజాదేవి, హరనాథ్, గీతాంజలి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం గాలిపెంచెల నరసింహారావు అందించారు. ఎన్టీఆర్ అంటే ఎన్టీ రామారావు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మరి ఈ చిత్రానికి గీత రచన సముద్రాల రాఘవాచార్య, సంభాషణలు కూడా సముద్రాల రాఘవాచార్య, ఛాయాగ్రహణం రవికాంత్ నగాయిచ్. భూకైలాస్ తర్వాత రామారావు ఈ చిత్రంలో రావణ పాత్ర ధరించారు. ఈ సినిమాలో రామారావు పోషించిన రావణ పాత్ర మిక్కిలి ప్రాచుర్యం పొందింది. హర్నాథ్, గీతాంజలి రాముడుగాను సీతగాను నటించారు. నారద పాత్ర కాంతారావు ధరించారు. చిత్రానికి తొలుత ఎస్ రాజేశ్వరరావు సంగీతకర్తగా పనిచేశారు. రుద్రవీణతో శివుని ప్రసన్నం చేసుకునే సందర్భంలో వచ్చే పాట కానరార కైలాస నివాస, జటాకటాహ, శివతాండవ స్తోత్రం మొదలైనవి రాజేశ్వరరావు గారు స్వరపరిచారు. తెలుగు చిత్రగీతాల్లో ఆల్ టైమ్ సూపర్ హిట్గా చెప్పదగిన సీతారాముల కళ్యాణం చూతమురారండి పాట ఇందులోనిదే. జానక్య కమలాంజలి పుటయ్య పద్మరాగాయతే అన్న సంస్కృత పదం జానకి దోసిట కెంపుల పోగై వంటి చక్కటి తెలుగు పదంగా మారింది. సినిమాకు ఛాయాగ్రాహకునిగా రవికాంత్ నగాయత్ వ్యవహరించారని చెప్పుకున్నాం కదా. ఆయన తరువాతి కాలంలో ప్రముఖ ఛాయాగ్రాహకునిగా, దర్శకునిగా పేరొందిన రవికాంత్ నగాయిచ్కి ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో పాటలన్నీ సముద్రాల రాఘవాచార్య రచించారు. జగదేక మాత గౌరీ కరుణించవే భవానీ, కరుణించవే భవానీ పి సుశీల పాడుతుంది. సీతారాముల కళ్యాణం చూతమురారండి గానం పి సుశీల బృందం. ఈ పాట చాలా బాగుంటుంది. ఇక కానరారా కైలాస నివాస పాలేందుధర జటాధర అనేటువంటి పాట ఘంటసాల గారు అద్భుతంగా పాడారు. ఇక జనకుండు సుతుడును జన్నంబు చేసిన వనిత అని పద్యం ఘంటసాల పాడారు, ధనేకుల రాశారు. మరి ఇక ఇలాగా ఈ సినిమాలో